కుర్రపిశాచి కోరిక. తుమ్మల చెరువనే ఊరుకు ఉత్తరాన ఒక చింతతోపున్నది. అది దాటి వెళ్తే ఒక ఎత్తైన గుట్ట. ఆ గుట్ట మీద పురాతన దుర్గ గుడి ఉన్నది. ఆ చింతతోపులోకి కొత్తగా ఒక కుర్రపిశాచం వచ్చి చేరింది. దానికి ఊళ్ళో జనం తోపు దాటి గుట్ట ఎక్కి దేవి దర్శనం చేసుకుపోవడం ఆశ్చర్యంతో పాటు బాధ కలిగించింది. దారిలో పట్టపగలే చీకటి గుయ్యారంగా ఉండే ఈ చింతతోపులో ఇంత ఎత్తు చింత చెట్టు మీద నేనుండగా మనుషులు తోపు దాటి గుట్ట ఎక్కడమెందుకు? వాళ్లకేమైనా కష్టాలుంటే నేను తీర్చలేనా అని కుర్రపిశాచి అనుకున్నది. ఆ ఊళ్ళో ఉన్న ఒక ధనికుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదరాలు రోజూ తప్పనిసరిగా దేవి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు ధనికుడు దేవి దర్శనం చేసుకొని చీకటి పడి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆయన చింతతోపు ప్రవేశించగానే కుర్రపిశాచం చెట్టు మీద నుంచి ఆయన ముందుకు దూకి, పాపం, శ్రమపడి రోజు ఇంత దూరం వస్తున్నావు. ఆ దేవి నీ కష్టం తీర్చిందా ఆర్చిందా? నేను చిటికలో నీ కష్టాలన్నీ మటుమాయం చేయగలను అని అన్నది. ముందు పిశాచాన్ని చూసి భయపడిన ధనికుడు ధైర్యం తెచ్చుకొని, ఏం చెప్పమంటావు నా కష్టం గురించి? కట్టుకుపోయేంత ఆస్తి ఉన్నది, అయితేనేం కంటికి కునుకు లేదు. ప్రతి రాత్రి జాగరణ చేస్తూ నరకం అనుభవిస్తున్నానంటే నమ్ము అని నిట్టూర్చాడు. అతడి కష్టానికి మూల కారణం పసిగట్టిన కుర్రపిశాచి, ఈ రాత్రితో నీ కష్టం గట్టెక్కినట్టే. అయితే ప్రతిఫలంగా నాకు ఆ దుర్గాదేవి గుడిలాంటిదే ఈ చింతతోపులో ఒక గుడి కట్టించాలి అని అన్నది. ఓ, అదెంత పని? నా కష్టం తీరాలే గాని నీకు గుడి కట్టించడం క్షణాల మీద జరిగిపోతుంది అని ధనికుడు వెళ్ళిపోయాడు. కొంతసేపయ్యాక మధ్యతరగతి వాడు తోపులో ప్రవేశించాడు. కుర్రపిశాచం అతనితో, భయపడకు అంటూ ముందుకు వచ్చి, రోజు క్రమం తప్పకుండా గుడికి పోతున్నావు, అయినా ఆ దేవి నీ కోరిక తీర్చినట్టు లేదు అని అన్నది. దేనికైనా ప్రాప్తముండాలి కదా అని మధ్యతరగతి వాడన్నాడు. ఊకదంపుడు కబుర్లాడకు. నీబోటివాడి కోరిక ఏమై ఉంటుందో నేను చిటికలో గ్రహించగలను. నీ కోరిక నెరవేరినట్టే. అయితే నా కోసం ఈ తోపులో ఒక ధనికుడు గుడి కట్టిస్తానన్నాడు. రోజు అందులో దీపం పెట్టే బాధ్యత మాత్రం నీది సుమా అని కుర్రపిశాచం ఎంతో ఉత్సాహంగా అన్నది. నా కోరిక తీరాలే గాని గుడిలోనే ఏం కర్మ? ఇంట్లో కూడా నీ పేరు చెప్పుకొని దీపం పెట్టుకుంటాను. నాకు 25 ఏళ్ల వయస్సు గల కూతురున్నది. కట్నం ఇచ్చుకోలేకపోవడంతో దాని పెళ్లి జరగడం లేదు. నా ప్రాణానికి అది గుండెల మీద కుంపటిలా తయారైంది అని మధ్యతరగతి వాడన్నాడు. ఇంత చెప్పాలా? నీకొచ్చిన కష్టమేదో నేను ముందే తెలుసుకున్నాను. నీ కష్టం కడతేరింది. ఇంటికి వెళ్ళి చూసుకో అని కుర్రపిశాచమన్నది. మధ్యతరగతివాడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పేదరాలు అటుగా వచ్చింది. పిశాచం ఆమెను పరామర్శించి, నీ కష్టం తీరుస్తాను. ఈ తోపులో కట్టబోయే నా గుడి దగ్గరికి నీ పేట వాళ్లను తెచ్చి జాతరలు సంబరాలు చేయించాలి అని అన్నది. అందుకు పేదరాలు, నా కష్టం తీరాలే గాని జాతరలో నేను నాట్యం కూడా చేస్తాను. నా మొగుడు తాగుబోతూ, ఏ పని చెయ్యడు. నేను కష్టపడి తెచ్చిన డబ్బు కొట్టి లాక్కుపోతాడు అని కన్నీళ్లతో అన్నది. ఇక నీకా బాధ లేదు, ఇంటికి పో అని పిశాచి అన్నది. తర్వాత అది తన కోసం ఆ తోపులో గుడి వెలిసినట్టు, ఎక్కడ్నుంచో జనం తండోపతండాలుగా వచ్చి తనన్ను కొలుస్తున్నట్టు కలలు కన్నది. మర్నాడు చీకటి పడుతూనే తోపులో ప్రవేశించిన ధనికుణ్ణి చూస్తూ, రాత్రి బాగా నిద్రపట్టిందా? నా గుడికి శంకుస్థాపన ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తున్నావు అని కుర్రపిశాచి అడిగింది. ధనికుడు కోపంతో, ముందు నీ భూస్థాపితానికి ముహూర్తం పెట్టిస్తాను. నాకు రాత్రుల్లో నిద్రపట్టకపోవడానికి కారణం డబ్బని దాన్ని బొగ్గులుగా మారుస్తావా? మళ్ళీ నా సంపద ఎప్పటిలాగా మార్చు. చెయ్యకపోయావో మంత్రగాణ్ణి రప్పించి నిన్ను భూస్థాపితం చేయిస్తాను అని అన్నాడు. భూస్థాపితమన్న మాటకు పిశాచం హడలిపోయి, బాబ్బాబు, అంత పని చేయకు, ఇంటికి వెళ్ళి చూసుకో, తిరిగి అంతా మునుపటిలాగానే ఉంటుంది అని అన్నది. తర్వాత అటుగా వచ్చిన మధ్యతరగతి వాణ్ణి పిశాచం, నీ కష్టం తీరింది కదా, మరి దీపం పెట్టుకునేటప్పుడు నా పేరు చెప్పుకున్నావా లేదా అని అడిగింది. నీకోసం దీపం కాదు, హోమం పెట్టిద్దామనుకుంటున్నాను. మా అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నానని చెబితే దాన్ని అబ్బాయిలాగా మారుస్తావా?
కొత్తగా వచ్చిన మీసాలు చూసుకొని అది సిగ్గుతో చితికిపోతున్నది. దాన్ని మామూలుగా మారుస్తావా లేదా అని ఆవేశపడిపోతూ అన్నాడు. హోమం పేరు వింటూనే కుర్రపిశాచి అదిరిపడి పెద్ద మనిషికి చేతులు జోడిస్తూ, నాకు హోమం పెట్టించకు, ఇంటికి వెళ్ళి చూసుకో, అంతా మామూలుగానే ఉంటుంది అని అన్నది. అతను వెళ్ళిపోయిన పావుగంటకల్లా పేదరాలు బిగ్గరగా అరుస్తూ పిశాచి దగ్గరకు వచ్చింది. పిశాచి ఆవిడ్ని చూస్తూనే, ఆహా, జాతరలో నాట్యం చేయాలి కదా, అందుకు ఇప్పటినుంచే అభ్యాసం చేస్తున్నావా అని అడిగింది. ఆ ప్రశ్నకు పేదరాలు రెచ్చిపోయి, జాతర కాదు, నిన్ను పాత్ర వేయిస్తాను, భూతవైద్యుడు గండయ్యను పిలుచుకువచ్చి నువ్వు చెట్టు దిగకుండా మేకు కొట్టిస్తాను, నా మొగుడు తాగి నన్ను కొట్టి డబ్బు లాక్కుపోతున్నాడని చెప్పినందుకు అతగాడికి కాళ్ళు చేతులు పట్టుకుపోయేలా చేసి మంచం పట్టిస్తావా అని పళ్ళు కొరుకుతూ అన్నది. మేకు కొట్టించడం అన్న మాట వినగానే కుర్రపిశాచం గడగడ వణికిపోతూ, అంత ఘోరం చెయ్యకు తల్లి, ఇంటికి వెళ్ళి చూడు, నీ భర్త ఎప్పటిలా కూనిరాగాలు తీస్తుంటాడు అని అన్నది. పేదరాలు పిశాచాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. కుర్ర పిశాచానికి అక్కడ ఉండడం క్షేమం కాదనిపించింది. ధనికుడు, మధ్యతరగతివాడు, పేదరాలు తిరిగి వచ్చి వాళ్ళన్నంత పని చేయవచ్చు. ఇలా ఆలోచించి కుర్రపిశాచం అక్కడ్నుంచి ఎగిరి అడవిలోని ఒక ఊడల మర్రి మీద వాలి, పాడు మనుషులు, వాళ్లకు మేలు చేయబోవడం నాదే తప్పు అని కోపం కొద్దీ అరిచింది. ఆ చెట్టు మీద స్థిర నివాసం ఏర్పరచుకున్న ఒక ముసలి పిశాచం కుర్రపిశాచం నుంచి జరిగిందంతా విని, తప్పంతా నీది, మనుషులు పూజించేది దైవశక్తిని గాని పిశాచాల మాయల్ని కాదు, గుడులు దేవుళ్ల కోసం, మనబోటి పిశాచాలకు కాదు, ఈ అనుభవంతోనైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళకేసి పోక ఈ చెట్టు మీద కాలం వెళ్ళబుచ్చు అని హితవు చెప్పింది.